అంతరిక్షంలో ఎన్నో వింతలు, అద్భుతాలు, ఆసక్తికర విషయాలు ఉంటాయి. వాటిని తెలుసుకోవాలన్న కుతూహలం చిన్నారుల్లో ఉంటుంది. ఇలాంటి విద్యార్థులకు అంతరిక్ష విషయాల పట్ల అవగాహన కల్పించడం, అంతరిక్ష ప్రయోగాల గురించి తెలియజేసేందుకు భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో చేపట్టిన స్పేస్ ఆన్ వీల్స్ కార్యక్రమానికి కర్నూలులో విశేష స్పందన లభించింది. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో ఆస్ట్రానమీ క్లబ్ ఆధ్వర్యంలో కర్నూలు IIITలో స్పేస్ ఆన్ వీల్స్ పేరుతో కార్యక్రమాన్ని నిర్వహించింది. ఇస్రో ప్రత్యేకంగా రూపొందించిన మొబైల్ ఎగ్జిబిషన్ వాహనాన్ని విద్యార్థులకు అందుబాటులో ఉంచింది. కర్నూలులోని వివిధ పాఠశాలలు, కళాశాలలకు చెందిన వందలాది మంది విద్యార్థులు ఈ కార్యక్రమం తిలకించారు. అంతరిక్ష ప్రయోగాలు, స్పేస్ టెక్నాలజీ గురించి నిపుణులు విద్యార్థులకు వివరించారు. స్పేస్ ప్రోగ్రామ్స్ ఏదైతే ఇస్రో చేస్తుందో అవన్నీ మోడల్స్ రూపంలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది, స్లైడ్స్ రూపంలో. దీనివల్ల పిల్లల్లో సైన్స్ టెంపర్ బాగా పెరిగేసి మనకి సైంటిఫిక్ కమ్యూనిటీ డెవలప్మెంట్ గురించి యూజ్ అవుతుంది. సో ఇస్రోస్ మెయిన్ మోటివ్స్ ఒక అవుట్ రీచ్ ప్రోగ్రామ్ అనమాట. పిల్లల్ని ఎంతవరకు సైంటిఫిక్ టెంపర్ డెవలప్ చేయాలో ఆ దృష్టితో అన్ని బస్ డిజైన్ చేయబడింది. ఈ ప్రోగ్రామ్ వల్ల వాళ్ళలో చాలా మటుకు సైంటిఫిక్ గా ఆలోచన శక్తి పెరుగుతుంది. వాళ్ళు చాలా సంతోషిస్తున్నారు. దీంతో శ్రీహరికోటకు వచ్చేసి ఈ ప్రోగ్రామ్ అక్కడ రియల్ గా మేము చూడదలుచుకున్నామనే ఒక సంకల్పం కూడా వ్యక్తం చేస్తున్నారు. ఇస్రో నిర్వహిస్తున్న అంతరిక్ష పరిశోధనలు, వినియోగిస్తున్న యంత్రాలు, సాంకేతికత తదితర విషయాలను విద్యార్థుల్లోకి తీసుకువెళ్లేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఎంతగానో ఉపయోగపడతాయని అధ్యాపకులు చెబుతున్నారు. స్పేస్ ఆన్ వీల్స్ లో లాంచ్ వెహికల్స్, ASLV, చంద్రయాన్, ఆదిత్య L1 మిషన్స్, మంగళయాన్, డ్రోన్ టెక్నాలజీ తదితర విషయాలు సహా పలు నమూనాల గురించి విద్యార్థులు తెలుసుకుంటున్నారు. ముందుగా ఇస్రో నిర్వహిస్తున్న కార్యక్రమాలు, ఇప్పటివరకు చేపట్టిన ప్రయోగాలు, విజయగాథలు, ప్రజలకు కలుగుతున్న ప్రయోజనాలపై డాక్యుమెంటరీల ద్వారా నిపుణులు అవగాహన కల్పిస్తున్నారు. మెషిన్స్, డ్రోన్ ఎట్లా వర్క్ చేస్తుంది, దాని పార్ట్స్ లేబుల్ చేసి చెప్పారు. ఇస్రో రాకెట్ ఎట్లా లాంచ్ అయింది, చంద్రయాన్ 1, చంద్రయాన్ 2, చంద్రయాన్ 3 ఎన్ని రోజులు పట్టింది, ఇంకా మూన్కి వెళ్ళడానికి ఎన్ని రోజులు పట్టిందో చెప్పారు. గ్రావిటీ ఫోర్స్ అర్థమైంది, స్పేస్లో ఎలా వర్క్ చేస్తాయి అది అర్థమైంది. ఇస్రో సంబంధించిన ప్రతి రాకెట్స్ సంబంధించిన సెమినార్స్ కానీ, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డ్రోన్స్, మెకానికల్ ల్యాబొరేటరీ చూపించారు. అండ్ ఆల్సో ద శాటిలైట్స్ గురించి మాకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయబడింది. చాలా బాగా ఉపయోగపడింది. అకార్డింగ్ దిస్ ప్రోగ్రామ్ మనకి క్లారిఫికేషన్ ఇస్తారు అబౌట్ లైక్ దేర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెహికల్స్ దట్ లాంచ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ శాటిలైట్స్. సమ్ వెహికల్స్ లాంచ్ అబౌట్ satellite which orbit around the earth and some around the moon and other planets. Different types of rocket engines like ఇప్పుడు చంద్రయాన్ 3కి ఆ ఇంజన్ యూజ్ చేసినారు, చంద్రయాన్కి ఆ యూజ్ చేసినారు, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇంజన్ యూజ్ చేసినారు. అదంతా మాకు క్లారిఫికేషన్స్ వచ్చింది. ఇంకా చాలా డౌట్లు ఉండేవి, అవి కూడా క్లియర్ చేసినారు. ఇవన్నీ మాకు ముందు నుంచి తెలియదు సార్. ఏమేమి ఫ్యూయల్స్ యూజ్ చేస్తారు, వెహికల్స్ ఎట్లా లాంచ్ చేస్తారు, తెలియని విషయాలని తెలుసుకున్నాం. ఇస్రో చేపట్టిన స్పేస్ ఆన్ వీల్ కార్యక్రమం ఎంతగానో ఉపయోగపడుతోందని విద్యార్థులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని చేసి తమను భాగస్వాములను చేయాలని కోరుతున్నారు.